తెలుగు రాష్ట్రాల నుండి హిమాలయస్‌కి నా జర్నీ ఎలా జరిగింది? అలాగే ఎంత ఖర్చయింది? అనేది వీడియోలో చూసేద్దామా? హరే కృష్ణ! అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమ్. నేనిప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరొచ్చేసి 'గో విత్ గౌతమ్'. నేనేంటంటే ప్రపంచం మొత్తం తిరగాలనేది నా కోరికండి. నేను తిరగగలనో లేదో తెలీదు. కానీ మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తిరగగలనని మాత్రం అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేనొచ్చేసి హిమాలయాస్‌లో మండల్ అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడేంటంటే ఈ హిమాలయాస్‌లో ట్రెక్కింగ్ అలాగే ఇక్కడున్న విలేజెస్ కానీ, ఇక్కడున్న మంచి మంచి ప్లేసెస్‌ని గానీ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇకపోతే నా దగ్గర పెద్ద ఎక్విప్‌మెంట్ గూడా ఏం లేదు. నా దగ్గర ఉన్నవి కేవలం ఒక సెల్ఫీ స్టిక్ అలాగే ఒక ఫోన్ అండి. వాటితోనే నేను వీలైనంత మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక బడ్జెట్ అంటారా అది గూడా అంతంతే. సో ఇకేంటంటే ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద యూట్యూబర్స్ అన్ని ఇలాగే మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ అందరి సపోర్టేనండి. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను విజయవాడ నుండి వారణాసికి వచ్చాను. కానీ వారణాసికి డైరెక్ట్ ట్రైన్ దొరకకపోవడంతో డీడీ ఉపాధ్యాయ అనే స్టేషన్‌కి వెళ్ళాను. ఇక అక్కడి నుండి ఈ ఉపాధ్యాయ అనే స్టేషన్‌కి ఏంటంటే అండి, ప్రతి ఎవ్రీ మండే విజయవాడ టు ఉపాధ్యాయకి ట్రైన్ ఉంటుంది. హంసఫర్ ధనాపూర్ స్పెషల్ అని. స్లీపర్ క్లాస్‌కి వచ్చేసి 860 రూపీస్ పర్ పర్సన్‌కి పడింది. అలాగే నేను తత్కాల్ చేసుకున్నాను కాబట్టి నాకు 1060 రూపీస్ అయిందండి. బెటర్ మీరైతే ఈ ట్రైన్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా లేట్ నడుస్తుంది అండ్ లోపల కూడా ఇరిటేట్‌గా ఉంటుంది. ప్లస్ అది కాక అది మొత్తం బీహార్ వాళ్ళే ఉంటారు. ఒకవేళ మరీ మీకు అర్జెంట్ అయితే తప్పితే ఈ ట్రైన్‌ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూడండి. సో నేను ఆ ఉపాధ్యాయ అనే స్టేషన్‌కి చేరుకోగానే అక్కడ నుండి నేను ర్యాపిడో తీసుకొని 14 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న వారణాసికి రీచ్ అయిపోయాను. ఇక ఆ రోజు అక్కడే దర్శనం చేసుకొని అక్కడి నుండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను డెహ్రాడూన్‌కి స్టార్ట్ అయిపోయాను. అయితే మనకి బనారస్ నుంచి డెహ్రాడూన్‌కి మార్నింగ్ ట్రైన్ 8:30కి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఆ ట్రైన్ పేరు వచ్చేసి అది బనారస్‌లోనే స్టార్ట్ అవుద్ది. డెహ్రాడూన్‌కి రీచ్ అవుతుంది. అయితే అది బనారస్‌లో మనకి 8:30కి ఉంటుందండి మార్నింగ్. అండ్ అలాగే నెక్స్ట్ డే 6 కల్లా మనకి డెహ్రాడూన్‌లో దింపేస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి నాకు స్లీపర్ క్లాస్ వచ్చేసి 460 రూపీస్ పడిందండి పర్ పర్సన్‌కి. ఒకవేళ మీరు జనరల్‌లో వెళ్ళేటట్టయితే 180 రూపీస్‌లో అయిపోద్ది. మాక్సిమం బనారస్ నుంచే స్టార్ట్ అవుద్ది కాబట్టి మనకది ఖాళీగానే ఉంటదండి. సో నేను నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా డెహ్రాడూన్ రీచ్ అయిపోయాం. సో దిగేసిన తర్వాత అక్కడ నుండి మనం హిమాలయాస్‌లోని మండల్ అనే విలేజ్‌కి వెళ్ళాలండి. అయితే అక్కడికి ఓన్లీ లిమిటెడ్ బసెస్ మాత్రమే ఉంటాయి. అది కూడా మార్నింగ్ మాత్రమే. 6:30 దాటితే ఇంకా బసెస్ ఉండవు. అయితే మరి మనం అక్కడికి ఎలా వెళ్ళాలంటే మనకి బస్సులు మాత్రమే కదండి, క్యాబ్స్ కూడా ఉంటాయి. కాకపోతే క్యాబ్స్‌కి ఏంటంటే 1000 రూపీస్ పర్ పర్సన్‌కి పడుతుంది. బస్సు అయితే 650 రూపీస్‌లో అయిపోతుంది. అందుకని నేనైతే 6 కల్లా నేను డెహ్రాడూన్ రీచ్ అయిపోయాను కాబట్టి నాకు బస్సు అయితే దొరికిందండి. సో నేను బస్సు ఎక్కేసా. టికెట్ వచ్చేసి 650 రూపీస్ అయింది. నేను మార్నింగ్ 6:30కి బస్సు ఎక్కితే ఆ విలేజ్‌కి వెళ్ళేలోపు అంటే మండల్ అనే విలేజ్‌కి వెళ్ళేలోపు ఈవినింగ్ 6 అయిందండి. అంటే మీరే చూసుకోండి ఎంత లాంగ్ జర్నీయో. జర్నీ కూడా చాలా టఫ్ ఉంటది. కానీ లొకేషన్స్ అండ్ వ్యూస్ మాత్రం చాలా 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 బాగుంటాయండి. సో మ్యూజిక్ పెడతా, మీరు కూడా చూసేయండి ఆ లొకేషన్స్‌ని. సో మనకి ఇక్కడ చూసుకుంటే బస్సునైతే ఒక 10 నిమిషాలు ఆపారండి. ఒక టీ బ్రేక్ లాగా ఇచ్చారనమాట మార్నింగ్ టైంలో. ఇక్కడ మనకి చూసుకుంటే షాప్‌లో చూసారా ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో? అన్నీ ఉన్నాయండి. చిప్స్, గిప్స్ అన్నీ కొత్త కొత్తగా. అక్కడ అలాగే టోపీస్ కూడా పెట్టున్నాయి. మీరు చూసారు కదా! ఇంక చూసేయండి, మళ్ళీ మ్యూజిక్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. అందుకే లంచ్ బ్రేక్ కోసం బస్సునైతే ఒక గంట సేపు ఆపారు.
ఈ గ్యాప్లో నేను లొకేషన్స్ చూద్దామని వచ్చి చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయో. అలాగే నేను ఇప్పుడైతే పరోటా తినేసానండి, లంచ్ అయిపోయింది ఇంకా. సో బస్ స్టార్ట్ అవ్వగానే బయలుదేరిపోదాం. మొత్తానికైతే మనం మండల్ అనే విలేజ్కి రీచ్ అయిపోయామండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది ఈవినింగ్. ఇంకా మనం ఇప్పుడు హోటల్ చూసుకొని రూమ్ తీసుకుందాం. చలి మాత్రం బాగా వేస్తుందండి, వెదర్ చాలా చల్లగా ఉంది. ఇంకా మరి హిమాలయస్ అంటే అంతే కదండి, ఆ మాత్రం ఉంటుందిలేండి. సో రూమ్ అయితే తీసుకున్నా, 500 రూపీస్ పడింది పర్ నైట్కి. అండ్ వచ్చే దారిలో పరోటా తినేసా. ఇంకా రేపు ఈ విలేజ్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చాలా ఉంటాయి కదండి, ఆ ఉన్న కొన్ని ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మండల్. ఈరోజు మనం ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ని అలాగే విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే చేశానండి, పరోటా తినేసి అప్పట్లాగే. ఇంకా అదే కదండి మనకి ఇక్కడ తక్కువలో దొరికేది. ఇదేంటంటే ఇక్కడ ఆశ్రమం అండి, ఇక్కడ ఎక్కువగా ఆశ్రమాలే ఉంటాయి. ఇందులో ఏంటంటే బాబాలు ఉంటారండి, రోజు భజన చేస్తూ ఇక్కడ దేవుడికి వాళ్ళ జీవితం అంకితం ఇస్తారండి. ఈ ఆశ్రమంలో ఇప్పుడు భజన చేస్తున్నారు చూడండి. అలాగే రోజు మార్నింగ్ ఇలా పిల్లలు కూడా వచ్చి భజన చేసుకుంటారండి. ఇప్పుడు మనం పక్కనే ఒక రివర్ ఉందండి, అక్కడ వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే ఆ రివర్. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉందండి. ఈ వాటర్ ఈ వాటర్ ఏంటంటే కొండల్లో నుంచి వస్తాయండి, అందుకే అంత చల్లగా ఉంటాయి. అండ్ చాలా ఫ్రెష్ అండ్ ప్యూర్గా కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ వాటర్ని టెస్ట్ చేసి కూడా షార్ట్ వీడియో కింద పెట్టానండి, చూసేయండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే గోధుమలు ఎక్కువగా పండిస్తారండి. కాకపోతే వాళ్ళకి లాభం ఏముండదు, ఎందుకంటే జంతువులు నైట్ టైం బాగా తిరగడం వల్ల అవి వచ్చి తినేస్తూ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ఏమీ మిగలవండి. ఇక్కడ ఇల్లులు కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా ప్రశాంతంగా అండ్ యూనిటీగా ఉంటారు ఇక్కడ జనాలు కూడా. సో ఇంకా ఈ వీడియో అంతే అండి. కొంచెం మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మంచిగా వీడియోస్ తెస్తా అండి. ఇది పర్ఫెక్ట్గా రాలేదని నాకు తెలుసు, కానీ పర్ఫెక్షన్ కోసం చూస్తే టైం పోతుంది కదండి. నేను వీడియో స్టార్ట్ చేశాక ఏదో ఒక రోజు పర్ఫెక్షన్ వస్తుంది, అలాగే మీకు నచ్చేటట్టు కూడా తీయగలుగుతాను. కానీ టైం పోతే మళ్ళీ రాదు కదండి. సో వీడియోస్ని చూడండి, రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అలాగే తప్పులుంటే క్షమించండి, సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం